జై సీతారాం. ఓం శ్రీ హనుమతే నమ. మంచి ఎపిసోడ్ తో వచ్చేసాను, బాగా వినండి. లంకను మొత్తం కాల్చేసిన హనుమంతుడు ఆ మంటల్లో సీతమ్మ కూడా కాలిపోయిందేమోనని తలుచుకొని చాలా భయపడ్డాడు. తన కోపాన్ని తానే శపించాడు. సీతమ్మ లేకుండా ఈ విజయం ఏం పని అనుకున్నాడు. తర్వాత బాగా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యారు. సుగ్రీవుణ్ణి, రాముణ్ణి, లక్ష్మణ్ణి ఎలా ఎదుర్కోవాలి అని భయపడి బాధపడ్డాడు కూడా. ఇక జీవించలేను అనిపించింది హనుమంతుడికి. కానీ ఒక్క ఆలోచనతో ఆ ముసలి క్షణం సజీవమైంది. అదేంటో గెస్ చేయండి. చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, నన్ను కాల్చలేనామంట ఆ సీతమ్మను ఏం కాలుస్తుంది అనుకున్నాడు. ఆమెను రాముని శక్తి రక్షిస్తుంది. ఆమె తన స్వచ్ఛతతోనే అగ్నికి అజయంగా నిలిచింది. ఒక దివ్య ధ్వని వినిపించింది, సీతమ్మ క్షేమంగా ఉన్నారు. హనుమంతుడు ఆనందంతో అశోకవనానికి పరిగెత్తాడు. అతిశక్తి ప్రదర్శన సాధనాన్ని నశింపజేయవచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. సీతారాంకి జై. జై శ్రీ హనుమాన్. జై శ్రీ సీతారాం. జై శ్రీ సీతారాం. లక్ష్మణ భర్త శత్రుఘ్న హనుమానికి జై. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మేము ముందుకు వస్తాం.